లార్డ్ ఈరోజు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టుబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యం సమూహం ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూదుము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, గొర్రెల కాపరులు వారు చీకటిలో ఉన్నప్పుడు ప్రభు యొక్క ఆ వెలుగు వారిపైన ప్రకాశించింది. వారు ఆ వెలుగును వెంబడించారు. ఆ వెలుగును వెంబడించిన వారు ఆ దేవునిని, యేసయ్యను చూచారు. వారి ఆ స్థలంలోనికి చేర్చబడ్డారు. మనము కూడా వాక్యమనే వెలుగులోని మనం వెంబడిస్తే మనము దేవుని మహిమను, దేవుని సన్నిధిలోనికి మనం చేరుతాం. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దీవించుబడును గాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమెన్.